సో మనలో చాలా మందికి వీడియో గేమ్స్ ఆడేటప్పుడు చీట్ కోడ్స్ వాడే అలవాటు ఉంటుంది కదా. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. అలా చీట్ కోడ్స్ వాడి గేమ్ని ఈజీగా గెలిచేస్తుంటాం. కానీ అదే రియల్ లైఫ్లో కూడా ఇలాంటి చీట్ కోడ్స్ లేదా లూప్ హోల్స్ ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా సూపర్. కొంతమంది చాలా తెలివిగా ఇలాంటి లూప్ హోల్స్ని కనిపెట్టి ఫ్రీగా లక్షల కోట్లు సంపాదించారు, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు. అవునా? వాళ్ళు దొరికిపోయారు, తర్వాత ఆ సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తారు అనుకోండి. మన టాపిక్ వచ్చేసి ఇప్పటికీ బ్యాన్ చేయబడిన టాప్ 5 క్రేజీ లూప్ హోల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఇందులో మొత్తం 5 స్టోరీస్ ఉన్నాయి. మీకు ఈజీగా అర్థం కావడానికి ఆల్ ఇమేజెస్ ఎట్ వన్స్ ఒకే ఫ్రేమ్లో ఉంచేసాను. ఇది భలే ఉంది అబ్బా. సో దట్ యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ ద స్టోరీ అన్నమాట. స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొడితే బూస్ట్ అయిపోతాం, కొట్టకపోయినా నో ప్రాబ్లం అనుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా. ఎనీవేస్ లెట్స్ బిగిన్ ద షో. చాప్టర్ 1, ఫ్రీ ఎయిర్పోర్ట్ మీల్స్. కొంతమంది ఫ్రీగా ఏది దొరికినా అస్సలు వదలరు అనడానికి ఈ స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. 2014లో చైనాలోని షియాన్ ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకతను చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ కొన్నాడు. అది నార్మల్ టికెట్ కాదు, ఫుల్లీ రీఫండబుల్. అంటే మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకుంటే మన డబ్బులు మొత్తం ₹1 కూడా కట్ అవ్వకుండా వెనక్కి వస్తాయన్నమాట. అలాగే దానికి డేట్ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ వీరి టాలెంట్ ఏంటంటే, జనరల్లీ ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటే ఎయిర్పోర్ట్లోని VIP లాంజ్లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కదా. ఆ లాంజ్లో 5 స్టార్ రేంజ్ ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. సో వీడు ఏం చేశాడంటే, రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, VIP లాంజ్లోకి దర్జాగా వెళ్ళిపోవడం, కడుపు నిండా బఫే లాగించేయడం, ఆ తర్వాత నిదానంగా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, బాస్ ఈరోజు నాకు ఇష్టం లేదు, నా ఫ్లైట్ని రేపటికి పోస్ట్పోన్ చేయండి అని చెప్పేవాడు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరంలో 300 సార్లు తన ఫ్లైట్ని నెక్స్ట్ డేకి మార్చాడు. అంటే సుమారు 300 రోజులు ఎయిర్పోర్ట్లో ఫ్రీగా 5 స్టార్ మీల్స్ ఎంజాయ్ చేశాడనమాట. ఇంకో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఆ టికెట్ వ్యాలిడిటీ అయిపోతుంది అనగా లాస్ట్లో ఒక ఫైన్ డే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ని క్యాన్సిల్ చేసి తను కట్టిన డబ్బులన్నీ ఫుల్ రీఫండ్ తీసుకున్నాడు. అంటే తన జేబులో నుంచి ₹1 కూడా ఖర్చు కాలేదు. ఒకే టికెట్ని ఇన్నిసార్లు మార్చడం చూసి ఎయిర్లైన్స్ వాళ్ళకి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ పర్సన్ చేసిన పని తెలిసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. కానీ వాళ్ళు లీగల్గా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు, ఎందుకంటే తను ఏ రూల్ బ్రేక్ చేయలేదు కాబట్టి. కేవలం ఆ సిస్టంలో ఉన్న లూప్ హోల్ని వాడుకున్నాడు. ఆ దెబ్బతో ఎయిర్లైన్స్ వెంటనే అలర్ట్ అయ్యి ఆ తర్వాత ఎవరు పదే టికెట్స్ క్యాన్సిల్ లేదా పోస్ట్పోన్ చేసుకోకుండా తమ టికెట్ రూల్స్ని మార్చేశారు. చాప్టర్ 2, ది గేమ్ షో. టీవీ గేమ్ షోలలో డబ్బులు గెలవాలంటే లక్ ఉండాలి అంటారు. కానీ ఇక్కడ ఒక అతను లక్ని పక్కన పెట్టి తన బ్రెయిన్ని వాడి ఏకంగా ఒక టీవీ షో వాళ్ళకే చుక్కలు చూపించాడు. 1980s టైంలో అమెరికాలో ప్రెస్ యువర్ లక్ అనే ఒక ఫేమస్ టీవీ షో ఉండేది. ఇందులో ఒక పెద్ద డిజిటల్ బోర్డు ఉంటుంది, దానిపైన 18 స్క్వేర్స్ ఉంటాయి. వాటిల్లో క్యాష్ ప్రైజెస్, హాలిడే ట్రిప్స్ ఉంటాయి. ఆ బోర్డ్ పైన ఒక లైట్ ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. ప్లేయర్ బటన్ నొక్కగానే ఆ లైట్ ఎక్కడ ఆగితే ఆ ప్రైజ్ వాళ్ళకి వస్తుంది. కానీ మధ్యలో వ్యామీ అనే ఒక డేంజర్ బొమ్మ కూడా ఉంటుంది. పొరపాటున ఆ లైట్ గనక వ్యామీ పైన ఆగితే వాళ్ళు అప్పటిదాకా గెలుచుకున్న డబ్బు అంతా జీరో అయిపోతుంది. ఇక్కడే మైకెల్ లార్సన్ అనే ఒక ఆర్డినరీ ఐస్ క్రీమ్ ట్రక్ డ్రైవర్ ఒక పెద్ద లూప్ హోల్ కనిపెట్టాడు. ఆ బోర్డ్ పైన తిరిగే లైట్స్ వాటంతటా అవే ర్యాండమ్గా తిరగట్లేదని, అవి కేవలం ఒక 5 ప్యాటర్న్స్లోనే రిపీట్ అవుతున్నాయని అతను అబ్జర్వ్ చేశాడు. ఇంకేముంది, ఇంట్లో కూర్చొని ఆ షో ఎపిసోడ్స్ అన్నిటినీ VCRలో రికార్డ్ చేసి స్లో మోషన్లో పెట్టి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి ఆ 5 ప్యాటర్న్స్ని బట్టి పట్టేశాడు. అంతేకాదు, కరెక్ట్గా ఏ సెకండ్లో బటన్ నొక్కితే సేఫ్ స్క్వేర్ పైన ఆగుతుందో, ఎక్స్ట్రా స్పిన్ వస్తుందో పక్కగా ప్రాక్టీస్ చేశాడు. ఇక షోకి వెళ్ళాడు, గేమ్ స్టార్ట్ చేశాడు. బటన్ నొక్కుతూనే ఉన్నాడు, డబ్బులు గెలుస్తూనే ఉన్నాడు, ఎక్స్ట్రా స్పిన్స్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 40 సార్లకు పైగా ప్లే చేశాడు. ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. ఒక్కసారి కూడా వ్యామీ ద డేంజర్ బొమ్మ రాలేదు. షో చూస్తున్న జనాలకి పిచ్చెక్కిపోయింది. ఇక షో ప్రొడ్యూసర్స్కి అయితే చెమటలు పట్టేశాయి. వీడేదో మ్యాజిక్ చేస్తున్నాడు, వాడికి రిమోట్ ఎవరైనా ఇచ్చారా అని ఎంక్వైరీ చేశారు. ఫైనల్గా వాళ్ళే బలవంతంగా ఆ షో ప్రొడ్యూసర్స్ అతన్ని ఆపేశారు. అప్పటికే లార్సన్ ఆ ఒక్క ఎపిసోడ్లో $110 million, అంటే అప్పట్లో ఇది చాలా పెద్ద రికార్డ్ అమౌంట్ అన్నమాట, అంత అమౌంట్ని గెలుచుకున్నాడు. చివరికి ఇన్వెస్టిగేషన్ చేస్తే లార్సన్ ఎలాంటి మోసం చేయలేదని, కేవలం సిస్టంలో ఉన్న లూప్ హోల్ని వాడాడని తేలింది.
రూల్స్ ప్రకారం అతనికి ఆ డబ్బులు మొత్తం ఇచ్చేశారు. ఆ దెబ్బకి షో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయి వెంటనే ఆ ప్యాటర్న్ సిస్టమ్ తీసేసి ఎవరికీ అర్థం కాని విధంగా బోర్డ్ సిస్టమ్ని పూర్తిగా మార్చేశారు. చాప్టర్ 3 లాటరీ సిస్టమ్. ఈ జెర్రీ అండ్ మార్జ్ స్టోరీ వింటే నిజంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. జస్ట్ తమ బుర్ర మ్యాక్స్ స్కిల్స్ వాడి ఏకంగా $26 మిలియన్ అంటే సుమారు 200 కోట్ల రూపాయల పైన అనమాట లీగల్గా సంపాదించారు. అసలు వీళ్ళు ఏం చేశారంటే, జెర్రీకి మ్యాక్స్ అంటే చాలా ఇష్టం. అతను మిచిగాన్లో క్యాష్ విన్ ఫాల్ అనే లాటరీ గేమ్కి సంబంధించిన రూల్స్ చదువుతున్నప్పుడు ఒక చిన్న మ్యాథమెటికల్ లూప్ హోల్ని పసిగట్టాడు. అదేంటంటే, సాధారణంగా లాటరీలో ఎవరు జాక్ పాట్ గెలవకపోతే ఏమవుతుంది, ఆ ప్రైజ్ మనీ కాస్త నెక్స్ట్ వీక్కి యాడ్ అవుతుంది. కానీ ఈ గేమ్లో అలా కాదు. ఈ కపుల్స్ ఇద్దరు ఏం చేశారో చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సిమిలర్ వన్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. మనం ఒక కాయిన్ని గాల్లో ఎగిరేసినప్పుడు బొమ్మ హెడ్స్ లేదా టైల్స్ బొర్సు పడే ఛాన్స్ సరిగ్గా సగానికి సగం ఉంటుంది. ఐ మీన్ ప్రాబిలిటీ 50-50 ఉంటుంది. కానీ ఒకవేళ గేమ్ రూల్స్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బొమ్మ పడితే నీకు 20 రూపాయలు ఇస్తాను, బొర్సు పడితే నీ దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుంటాను అని. అప్పుడు మీరేం చేస్తారు? ఒక్కసారి 2 సార్లు కాదు, 100ల సార్లు ఆ కాయిన్ ఎగిరేస్తారు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ సార్లు ఆడితే ఫైనల్గా మీకు అంత ఖచ్చితమైన లాభం వస్తుంది, ఐ మీన్ అంత అమౌంట్ వస్తుంది. బ్యాక్ టు అవర్ క్యాష్ విన్ ఫాల్ గేమ్. ఈ గేమ్ రూల్ ప్రకారం ఒకవేళ జాక్ పాట్ ప్రైజ్ $5 మిలియన్ చేరుకున్నాక కూడా ఎవరు గెలవకపోతే ఆ డబ్బుని ఆ కింద ఉన్న వాళ్ళకి, అంటే 3, 4 లేదా 5 నెంబర్స్ మ్యాచ్ అయిన వాళ్ళందరికీ పంచేస్తారు. దీన్నే మనం రోల్ డౌన్ అంటాం. ఇక్కడే జెర్రీ తన మ్యాక్స్ స్కిల్స్ వాడాడు. అతను లెక్కలు వేసి ఒక విషయం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాడు. ఈ రోల్ డౌన్ జరిగే టైంలో మనం పెట్టే ప్రతి $కి తిరిగి మనకు ఖచ్చితంగా లాభం వస్తుందని. ఇంకేముంది, తన భార్య మార్చ్తో కలిసి ఆ రోల్ డౌన్ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేసి కరెక్ట్గా ఆ ఒక్క వారంలోనే వేలు లక్షల కొద్ది లాటరీ టికెట్స్ కొనేవాళ్ళు. వీళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు మెషిన్ దగ్గర కూర్చొని టికెట్స్ ప్రింట్ చేస్తూనే ఉండేవాళ్ళు. అలా ఏళ్ళు గడిచే కొద్దీ ఏకంగా $26 మిలియన్ గెలుచుకున్నారు. లాస్ట్కి ఈ విషయం ఒక జర్నలిస్ట్కి తెలిసి ఆర్టికల్ రాయడంతో గవర్నమెంట్కి డౌట్ వచ్చి ఎంక్వైరీ వేసింది. కానీ ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటో తెలుసా? వాళ్ళు ఆడిన విధానం 100% లీగల్ అని, ఏ రూల్ బ్రేక్ చేయలేదని. అయినా సరే ఈ లూప్ హోల్ వల్ల సిస్టమ్కి లాస్ వస్తుందని ఆ లాటరీ గేమ్ని అఫీషియల్గా ఎప్పటికీ బ్యాన్ చేసేసారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జెర్రీ అండ్ మార్జ్ గో లార్జ్ అనే సినిమా చూడొచ్చు. ఈ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. చాప్టర్ 4 స్కామింగ్ ద గవర్నమెంట్. ఎవరైనా మనుషుల్ని స్కామ్ చేస్తారు లేదా పెద్ద పెద్ద కంపెనీలని స్కామ్ చేస్తారు. కానీ ఏకంగా అమెరికా గవర్నమెంట్కే మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక స్కామ్ జరిగింది. అది కూడా 100% లీగల్గా. అసలు ఏం జరిగిందంటే 2008లో అమెరికా గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ పెట్టింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశంలో $1 కాయిన్స్ వాడకం ఎక్కువగా పెంచాలని. దానికోసం US మింట్ అనే గవర్నమెంట్ సంస్థ ద్వారా ఒక ఆఫర్ అనౌన్స్ చేసింది. ఎవరైనా సరే ఆన్లైన్లో డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్స్తో ఈ కాయిన్స్ కొనుక్కోవచ్చు. దానికి తోడు వాళ్ళకి ఇంటికి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పింది. ఇక్కడే మన వాళ్ళు తమ మాస్టర్ బ్రెయిన్ వాడారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్తో ఏమైనా కొంటే మనకు రివార్డ్ పాయింట్స్ లేదా ఫ్రీ ఫ్లైట్ మైల్స్ వస్తాయి కదా. ఇక్కడ ఫ్లైట్ మైల్స్ అంటే ఫ్రీగా ఏరోప్లేన్స్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో కొందరు తెలివిగా వేలు లక్షల డాలర్ల వర్తున్న కాయిన్స్ని తమ క్రెడిట్ కార్డ్స్తో ఆర్డర్ చేశారు. గవర్నమెంట్ కూడా వీళ్ళు కాయిన్స్ వాడుకుంటారేమో అని ఫ్రీగా వాళ్ళ ఇంటికి బాక్సుల కొద్ది కాయిన్స్ పంపించేది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వీళ్ళు ఆ బాక్సులని కనీసం ఓపెన్ కూడా చేయకుండా కార్లో వేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేసేవాళ్ళు. ఆ డిపాజిట్ చేసిన డబ్బుతోనే మళ్ళీ తమ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేవాళ్ళు. అంటే వీళ్ళ జేబులో నుంచి $1 కూడా ఖర్చు కాలేదు. కానీ లక్షల్లో కొనుగోలు చేసినందుకు వీళ్ళకు లక్షల్లో రివార్డ్ పాయింట్స్, లైఫ్ లాంగ్ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, క్యాష్ బ్యాక్స్ ఫ్రీగా వచ్చేవి. ఇలా జనాలు గవర్నమెంట్ని వాడుకొని ఫ్రీగా ప్రపంచమంతా ఎంజాయ్ చేశారు. పోనీ వీళ్ళు ఏమైనా తప్పు చేశారా అంటే అది లేదు, గవర్నమెంట్ పెట్టిన ఆప్షన్నే వాడుకున్నారు. కానీ ఈ కాయిన్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవ్వకపోగా తిరిగి బ్యాంకులకే వెళ్ళిపోవడం, పైగా ఫ్రీ షిప్పింగ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఫీజుల వల్ల గవర్నమెంట్కి భారీ లాస్ వచ్చింది. ఫైనల్గా గవర్నమెంట్కి వీళ్ళు చేస్తున్న ఈ లీగల్ స్కామ్ అర్థమై వెంటనే ఆ కాయిన్ ప్రోగ్రాంలోని క్రెడిట్ కార్డ్ ఆప్షన్ని ఎప్పటికీ బ్యాన్ చేసేసారు. లాస్ట్ చాప్టర్ 5 ఫ్రీ ఫ్లైట్స్. కేవలం $3,000 ఖర్చు పెట్టి మీ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం ఫ్రీగా ఫ్లైట్స్లో తిరగొచ్చని చెప్తే మీరు నమ్ముతారా? ఎస్,
1999లో కాలిఫోర్నియాకు చెందిన డేవిడ్ ఫిలిప్స్ అనే ఒక సివిల్ ఇంజనీర్ ఖచ్చితంగా ఇదే చేశాడు. దీన్ని పుడ్డింగ్ గై లూప్ హోల్ అని కూడా అంటారు. అసలు ఏం జరిగిందంటే, హెల్దీ చాయిస్ అనే ఒక ఫుడ్ కంపెనీ ఒక ప్రమోషనల్ ఆఫర్ అనౌన్స్ చేసింది. వాళ్ళ ప్రొడక్ట్స్ కొని ఆ బార్ కోడ్స్ ని వెనక్కి పంపిస్తే వాళ్ళకు ఫ్రీక్వెంట్ ఫ్లైర్ మైల్స్ అంటే ఫ్రీ ఫ్లైట్ మైల్స్ ఇస్తామని ఆఫర్ పెట్టారు. డేవిడ్ ఊరికే ఉండకుండా దీనిపైన ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేశాడు. ఆ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ లో అన్నిటికంటే చీప్ ఏది అని వెతికితే కేవలం 25 సెంట్లు అంటే మన కరెన్సీలో సుమారు 20 రూపాయలు ఉన్న చాక్లెట్ పుడింగ్ కప్స్ దొరికాయి. ఇంకేముంది, అతను తన కార్ వేసుకుని చుట్టుపక్కల ఉన్న సూపర్ మార్కెట్స్ అన్నిటికీ వెళ్ళి వాళ్ళ షాప్ లో ఉన్న ఎన్ని పుడింగ్ కప్స్ ఉంటే అవన్నీ కొనేశాడు. మొత్తం $3,140 ఖర్చు పెట్టి ఏకంగా 12,150 పుడింగ్ కప్స్ కొన్నాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆ ఆఫర్ డెడ్ లైన్ ముగిసేలోపు ఆ 12,000 బార్ కోడ్స్ ని చింపి ప్యాక్ చేసి కంపెనీకి పంపించాలి. డేవిడ్ ఒక్కడే ఇదంతా చేయలేడు. అప్పుడే అతను ఇంకో మాస్టర్ మైండ్ ఐడియా వేశాడు. ఆ పుడింగ్ కప్స్ అన్నిటినీ సాల్వేషన్ ఆర్మీ అనే ఒక చారిటీకి డొనేట్ చేశాడు. కానీ ఒకే ఒక కండిషన్ పైన, ఆ బార్ కోడ్స్ అన్ని వాళ్ళే చింపి అతనికి ఇవ్వాలి అని. వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుండడంతో సంతోషంగా ఆ బార్ కోడ్స్ అన్ని చింపి ఇచ్చేశారు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? డేవిడ్కి ఏకంగా 1.25 మిలియన్ అంటే 12,50,000 ఫ్రీ ఫ్లైట్ మైల్స్ వచ్చాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ లో అతనికి లైఫ్ టైం గోల్డ్ స్టేటస్ వచ్చింది. అతని ఫ్యామిలీ మొత్తం ఏళ్ల తరబడి ప్రపంచం అంతా ఫ్రీగా తిరిగారు. ఇంకో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ఆ పుడ్డింగ్ ని చారిటీకి డొనేట్ చేసినందుకు అమెరికా గవర్నమెంట్ అతనికి తిరిగి $800 పైనే ట్యాక్స్ డిడక్షన్ కూడా ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ ఫుడ్ కంపెనీకి మైండ్ బ్లాక్ అయి ఆ తర్వాత ఎవరు ఇలాంటి స్కెచ్ వేయకుండా వాళ్ళ ఆఫర్ రూల్స్ ని వెంటనే మార్చేసింది. సో ఇవి ఎప్పటికీ బ్యాన్ అయిపోయిన క్రేజీ లూప్ హోల్స్. ఒకవేళ మీకు గనుక ఈ 5లో ఏదైనా ఒక లూప్ హోల్ ని వాడే ఛాన్స్ దొరికితే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.